వెల్కమ్ బ్యాక్. భోజగుట్ట ప్రాంతంలో ఉన్నాము. మెహదీపట్నం డివిజన్ నాంపల్లి నియోజకవర్గం. సమస్యలు చాలా తీవ్రంగా ఉన్నాయి. ప్రస్తుతం భోజగుట్ట ప్రాంతంలో ఒక్కొక్కటిగా వస్తున్నాయి. ఇక్కడ ముఖ్యంగా ఇంకా కుక్కలు విపరీతంగా ఉన్నాయి. అదేవిధంగా దోమల సమస్య కూడా ఉందని చెప్పి స్థానికంగా ఉన్నటువంటి మహిళలు అంటున్నారు. చెప్పండి అమ్మా, ఇక్కడ చూస్తే చాలా దారుణంగా ఇంకా కుక్కలన్నీ ఇలా తిరుగుతున్నాయి. వాటి వల్ల చాలా తిరుగుతున్నాయి సారు. గుడిసెల మీద దుంకుతున్నాయి. మొత్తం కూలిపోయింది మాది. ఇట్లా రేకులు అడ్డం పెట్టి ఇట్లా ఇది చేసినాం మేము. అంతే మొత్తం కూలిపోయింది మాది. కుక్కలు అయితే మరి దారుణంగా ఇండ్ల మీద దుంకులాడితే ఒలురుతాయి. పిల్లలు వస్తే పిల్లలను వాటి వీకుతాయి. చాలా ఇబ్బంది కుక్కలతోనైతే. కుక్కలు ఏదైనా పిల్లల్ని కలవడం లాంటి ఏదైనా జరిగిందా? కడిసాయి, చాలా మంది కూడా కడిసాయి. చాలా మంది ఎంత రేకు అడ్డం పెట్టినా లోపలికి వచ్చి అవి వండిన అవన్నీ తినేసి మొత్తం ఇల్లంతా గంగల కోలం చేస్తాయి. మేము బయటకని తాళం వేసుకొని పోయినా కూడా. కుక్కల కంప్లైంట్ కూడా ఇచ్చాము. ఇక్కడ మున్సిపల్ కార్పొరేషన్ లో కంప్లైంట్ ఇచ్చాము, కానీ రాలేరు. ఒక్కసారి కూడా వచ్చి తీసుకెళ్లారు. కిందికి అక్కడ పెద్ద పెద్ద బిల్డింగ్ వాళ్ళకే వచ్చి వాళ్ళ కుక్కలని పట్టుకుపోతారు, కానీ మా ఇక్కడ భోజగుట్టకు వచ్చి పట్టుకుపోరు. అంటే కుక్కల సమస్య మరి దారుణంగా ఉంది. ఇక్కడ చూస్తే ఇన్ని ఉన్నాయి. చిన్నపిల్లలు ఉన్నారు. వీళ్ళకి ఎంతవరకు రక్షణ ఉంది అంటారు? ఇటు చిన్నపిల్లలు ఇలా మీరు చూసుకున్నప్పుడు బయటకు వస్తూ ఉంటారు. ఎలా ఉంటుంది? మాకు రక్షణ అయితే ఏం లేదు అసలు. ఈ కుక్కలు గరిచినా ఎవరు పట్టించుకోరు. మాకు ఇండ్లలో వచ్చి ఏమేమి చేసినా కూడా ఎవరేం పాములు కూడా ఇండ్లకి వస్తేనే ఏం చేయరు. ఇక్కడ అంత చెత్త పడేసినా కూడా మేము చెప్పినా కూడా వాళ్ళకి అసలు పట్టించుకోరు అసలు. ఉన్నన్ని రోజులు కొన్ని రోజులే వీళ్ళ గోల అంటారు, వచ్చేసారు, వెళ్తూనే ఉంటారు. నా కాలువది సరిగా లేదు, నా వాటర్ లేదు, నా రోడ్ లేదు, ఏది దేనికి ప్రతి ఒక్కదానికి ప్రాబ్లమే మాకైతే. ఉన్నారంటే ఉన్నారు అన్నట్టు. కింద నుంచి వాటర్ తీసుకెళ్ళాలి, పైనుంచి వాటర్ తీసుకెళ్ళాలి. స్కూల్కి వెళ్ళాలన్నా ప్రాబ్లమే, బోనస్ ఇవ్వట్లేరు, ఏదన్నా ప్రాబ్లమే. ఏంటంటే మేము వచ్చి ఇక్కడ 20 years అవుతుంది, 20-30 కానీ వస్తుంది. కానీ మా పాపలకు కూడా ఇక్కడనే మ్యారేజ్ అయ్యేటట్లుంది, కానీ ఈ గుడిసెలు తీయరు. మాకు ఇల్లులు కట్టారు. ఇంకా మాకు నీళ్ళది ప్రాబ్లం ఉన్నది సార్. మేము 40 ఏళ్ళు అవుతుంది. మాకు పిల్లలు అవుతున్నారు. కాకపోతే ఏ దానికి ఒకదానికి ప్రాబ్లం, అన్ని ప్రాబ్లమే ఉన్నాయి. రెట్రిన్ కు ప్రాబ్లమే, నీళ్ళకు ప్రాబ్లమే. ఇల్లు పట్టాలు ఇస్తాని పట్టాలు కూడా ఇస్తలేరు సార్. ఒక్కరంటే ఒకరు ఎక్కుతున్నారు, ఒక 5 ఏళ్ళు ఉంటున్నారు, వాళ్ళు పోతున్నారు. మళ్ళీ తర్వాత వేరేళ్ళు వస్తున్నారు, వేరేళ్ళు పోతున్నారు. మళ్ళీ వాళ్ళ సేఫ్టీ చూసుకుంటున్నారు. మరి మేమేం కాదు సార్. దారుణమైన పరిస్థితి. రోడ్లు మొత్తం అంటే డ్రైనేజీ పొంగిందంటే మాత్రం ఇక్కడ మొత్తం డ్రైనేజ్ తోటి ఈ గల్లీలు అంతా నిండిపోతాయి అంటున్నారు. చూస్తున్నాం చిన్న గల్లీలు, ఇక్కడే పిల్లలు ఆడుకుంటున్నారు. వీళ్ళకి ఏమాత్రం భద్రత లేని పరిస్థితి కనిపిస్తుంది. దాదాపు ఇక్కడ కుక్కలు అదేవిధంగా పాములు కూడా తిరుగుతుంటాయి అంటున్నారు. పిల్లలు మొత్తం ఇక్కడ చూస్తుంటే చాలా మంది పిల్లలు ఉన్నారు. ఇది ముఖ్యంగా ప్రధానమైన సమస్యగా ఉంది. చాలా మంది పెద్దవాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ. చెప్పండి అమ్మా, ఏమైంది అసలు? ఏమైంది ప్రాబ్లం? పింఛన్ వస్తలేదు నాకు. ఇంత ముసలోళ్ళు అయిపోయినాం, కాలుకుంటే పింఛన్ వస్తలేదు. ఎన్ని రోజుల నుంచి రావట్లేదమ్మా పింఛన్? ఎప్పుడు రాలేదు, కానే లేదు. ఇప్పటి వరకు కాలేదు. పెన్షన్ కోసం అధికారుల దగ్గరికి ఎవరికైనా వెళ్ళావమ్మా? పెన్షన్ రావాలని చెప్పి ఎప్పుడైనా వెళ్ళావా? వెళ్ళాను, మస్తు సారి వెళ్ళాను. అయితే లేదు, వస్తుంది అంటున్నారు. అంతే. దాదాపు కుటుంబం మొత్తం ఒక చిన్న గదిలోనే ఉంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ చూస్తున్నాం అంటే ప్రతి ఇల్లు ఇలాంటి పరిస్థితుల్లోనే ఉన్నారు. ఒకే ఇంట్లోనే 4-5 మంది దాకా ఉంటున్నారు. ఎంతమంది ఉంటారమ్మా ఇంట్లో? 6 మంది ఉంటాం సార్. 6 మంది, 2 పిల్లలు, పాపలు, పెళ్ళలేని ఇళ్ళలేని వస్తుంటే పోతే మాకు పండుకునే కూడా స్థలం లేదు. మాకు ఎవరు పట్టించుకోవటం కూడా లేరు. అగ్గిలా చేద్దాం అంటే ఏం చేద్దాం అంటే పడిపోతాయి, పడేస్తామని బెదిరిస్తారు. సమస్యలు చూస్తున్నాం మనం, చాలా తీవ్రంగా ఉన్నాయి ప్రజల సమస్యలు మాత్రం ఇక్కడ. అంటే ఒకే ఇంట్లోనే దాదాపు 7-8 మంది వరకు కాపురం ఉంటున్న పరిస్థితి కనిపిస్తుంది. సార్ పట్టాలు కట్టియాలంటే కాదు, మేము ఎక్కడ వెళ్ళిపోవాలి? కట్టిస్తే ఏడ ఉండాలి? ఏ ఇల్లు కిరాయికి ఇస్తారు? మాకు ఇట్లనే పట్టాలు ఇవ్వాలి. మనం లోన్ శాంక్షన్ చేసి మంచిగా చేసుకునే పుణ్యం కట్టుకోండి. కానీ ఇట్లా ఈ గుడిసెలు వీకి మీరు అక్కడ పోండి మేము కట్టిస్తామంటే మాతోని కాదు. ఇట్లనే పెట్టుకుని, లేకుంటే ఇట్లనే చంపేసిపోండి. అంతే, 2 మాటలు. చాలా మంది ఇక్కడే స్థిర నివాసం పెట్టుకొని ఉన్నారు. దాదాపు 40 ఏళ్ల నుంచి వీళ్ళు ఇక్కడే ఉన్నారు. కానీ సమస్యలు మాత్రం చెప్పండి అమ్మా. ఏం లేదు, నడవనికి కష్టం ఉంది. కింద పడిపోతాం, నీళ్ళు అక్కడికి వెళ్ళి మోస్తాం, మీదకి వెళ్ళి. ఇదే ప్రాబ్లం ఉంది. ఇంకా ఏముంది? చెత్త పడడానికి పోనీకి రాదు, కింద పడిపోతాం. అంటే ఇదేనా మీది ప్రధాన మార్గం? ఇప్పుడు పైకి ఇంటికి వెళ్ళాలంటే ఇదే రూటే. అక్కడ ఇంకా చూపెడతాం, నడుండి ఎట్లా ఉంది. నీళ్ళు అక్కడికి వెళ్ళి మోస్తాం, మీదికి వెళ్ళి మోస్తాం నీళ్లు. అక్కడ నడవనికి రాదు. మీరే ఇప్పుడు చూస్తే అర్థమవుతుంది కదా, అక్కడ నడవనికి. ఇక్కడికి వెళ్ళి వస్తాం మేము. చూస్తున్నాం అంత మొత్తం భోజగుట్ట ప్రాంతంలో ఇదే ప్రధాన దారి. ఎవరి ఇళ్ళకి వెళ్ళాలన్నా ఈ దారి గుండానే, ఈ రహదారి గుండానే వీళ్ళు వెళ్ళాలి. చూస్తున్నాం ప్రతిదీ కొండగుట్ట ప్రాంతం లాగా ఉంది. పిల్లలు మొత్తం ఇటువంటి ప్రాంతం నుంచే వెళ్తా ఉన్నారు.
దిగడానికి రాదు, పైకి నీళ్ళు ఎత్తుకొచ్చుకుంటాము, వెళ్ళాలన్నా ఇట్లానే రావాలన్నా ఇట్లా నీళ్ళ ఇబ్బంది చాలా బాగా బేకార్ ఉంది. తోవలు అయితే ఇటు అక్కడ పైన అయితే కొద్దిగా రోడ్డు ఉంది పర్వాలేదు, ఇక్కడ డెనిస్ కలెక్షన్ బి లేవు, ఇబ్బందే ఉంది. నీళ్ళకు నల్లలు వస్తాయన్నారు, నల్లలు బి సరిగా వస్తలేవు మాకు. నల్ల కనెక్షన్ పైకి ఇచ్చారమ్మా? సార్ ఇక్కడ వస్తలేవు నీళ్ళు బి సరిగా వస్తలేవు. 2 నెలలు అవుతుంది, 2 నెలలు అంతకుముందు 1 నెల మంచిగా వచ్చినాయి, తర్వాత వస్తూనే లేవు, నీళ్ళు ఎక్కుతలేవమ్మా అని చెప్తారు. మీరు ఇది ఇక్కడే ఉన్నారు, ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నారు ఇక్కడ? ఎక్కువనే సార్ 20-25 సంవత్సరాలు, 30 సంవత్సరాల దాకా. కింది నుంచి పైకి రావాలంటే మీరు ఇదే ఈ కొండలు ఎక్కుంటూనే రావాలా? బండ బాధ అవుతున్నాయి సార్, బిందెలు కూడా వలిగిపోతున్నాయి, మొఖాలు కూడా ఇరిగిపోతున్నాయి, దెబ్బలు తలుగుతున్నాయి. ఈ బేజగుట్ట ప్రాంతంలో ప్రధానమైన సమస్య నీటి సమస్య చూస్తూనే ఉన్నాము. ప్రతి ఒక్కరి ఇళ్లలో డ్రమ్ములు పెట్టుకొని కింది నుంచి ట్యాంకర్లలో వచ్చిన నీటిని బిందెల రూపంలో పైకి తెచ్చుకుంటున్నారు. నీళ్లు కూడా చాలా పొదుపుగా వాడుకుంటున్న పరిస్థితి. చెప్పండి అమ్మా, నీళ్లు ఏమన్నా సరిగా వస్తుంటాయా? ఎటువంటి పరిస్థితి అసలు? మీరు సన్నగా వస్తాయి అంతే, వచ్చిన లెక్క ఒక 5-6 బిందెలు వస్తాయి, అయిపోయింది, మళ్ళీ పోతుంది. అది మళ్ళీ వచ్చిన లెక్క అయితే మళ్ళీ పోతుంది. ఇట్లా ఆడికెళ్ళి వస్తాయి లైను, మళ్ళీ పోతుంది, సన్నం వస్తాయి అంతే. పైనకెళ్ళి రింగ్ రోడ్ కాడ తెస్తాం సార్, ఏం చేయాలి? ఇంకొక మోసుకుంటాం, 4 దినాలకు ఒకసారి, 5 దినాలకు ఒకసారి వస్తాయి. ఇట్లా చేయాలి. ఇంత ఇదే 4-5 దినాలు వాడతాము, మళ్ళీ అయిపోయినాక మళ్ళీ ఇవి వస్తాయి అంటే కూర్చుంటాము, 2-3 అవుతుంది, టైం లేదు నీళ్ళు. అంతే సార్. తెల్లవారుజామున వస్తాయా అమ్మా? తెల్లవారుజామున వస్తాయా నీళ్ళు? ఈ టైం లేదు, అది ఎప్పుడు అంటే అప్పుడు వస్తుంది. అందరు పనికి పోతారు, అది వస్తాయి, లేకుంటే రావు అంతే. మొత్తం కుటుంబం అంతా ఇట్లా డ్రమ్లో నీళ్ళు పెట్టుకుంటాము 4 దినాలు 5 దినాలకు ఒకసారి ఇట్లా సార్. వాటర్ సమస్యని తెచ్చుకోవాలంటే పైకి పోతే అక్కడ రస్తా మంచిగా లేదు. ఇంకా ఈ చిన్నపిల్లల్ని తీసుకొని వెళ్ళాలి, అక్కడ కూర్చోవాలి లైన్లో, పబ్లిక్ ఫుల్, ఇంకా అందరం కలిసి పట్టుకొని రావాలి. ఇంకా ఇక్కడ నుండి తీసుకురావాలంటే ఎప్పుడు పడిపోతాము మాకే తెలియదు. నైట్ పూట పోయి తెచ్చుకుంటాం, పొద్దంతా పనికి వెళ్తాము, వాటర్ రాదు. ఇంకా దీన్ని చూస్తుంటే పనులు వెళ్ళిపోతాయి. పని చూసుకోవాలి, బతకాలంటే కష్టం కూడా చేసుకోవాలి కదా. ఇక దానివల్ల అక్కడ వెళ్ళిపోయిన వాళ్ళు ఇక్కడ ఇంటికాడ ఉన్న వాళ్ళకి దొరుకుతాయి, ఇంటికాడ లేని వాళ్ళకి దొరకాయి. వాళ్ళు ఏం చేస్తారు, పైనకి వెళ్ళి కాసి లైన్లో కూర్చొని ఉన్నోళ్ళకి దొరకాయి, లేని వాళ్ళకి దొరకాయి. అందరు పైనకి వెళ్ళాలి, నైట్ పూట చిన్నపిల్లల్ని తీసుకొని పోవాలి, నీళ్ళు పట్టుకొని రావాలి. అట్లా నింపుకొని ఇంకా డ్రమ్ములు అది చూసి పావందితోన ఖర్చు చేయాలి. ప్రతి పనికి ప్రధానంగా వాటర్ అవసరం. వాటర్ అవుతున్నప్పుడు మీరు ఇంత ప్రాబ్లం ఉన్నప్పుడు అధికారుల దృష్టికి తీసుకెళ్లడం, ఈ సమస్య పరిష్కారానికి ఏదన్నా వాళ్ళను మార్గాలు అన్వేషించమని చెప్పలేదా? ఇప్పుడు మాకు తెలిసిన కాడికి అందరం కలిసి పోతాం, ఇట్లా మాకు వాటర్ రాలేదని కంప్లైంట్ చేస్తే ఇడుస్తారు కానీ ఇక్కడ సప్లై రాదు అని ఇట్లా చెప్తారు అన్నట్ల. సప్లై వస్తలేదమ్మా, మేము కూడా అందరం ఉండము, మీ గురించే తిప్పలు పడతాం. ఉన్నారు వాళ్ళు కూడా మా గురించి ఆలోచన చేస్తారు, కానీ రానప్పుడు మేము ఏం చేయాలని అంటారు వాళ్ళు. ఇంకా వాళ్ళకైనా పెద్దవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఇంకేమంటారో అది వాళ్ళకే గొప్ప. వాళ్ళ సమస్య ఏముందో మాకు తెలియదు, మా ప్రాబ్లం వాళ్ళకి పోయి చెప్తాం. కానీ ఇంకా వాళ్ళు ఏం పట్టించుకోరో అది వాళ్ళకే గొత్తు. ఇక్కడికి వచ్చి 40 సంవత్సరాలు. మేము పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు వచ్చినాము, పెళ్ళిళ్ళు అయినాయి, వాళ్ళకి పిల్లలు అయ్యిండ్రు. మాకు వాటర్ ప్రాబ్లం చాలా ఉంది. ఇన్ని రోజులు నీళ్ళకు లైట్కు కష్టం ఉండే, లైట్ ఎవరిది వాళ్ళకి ఇప్పించేసిండు. ఇప్పుడు వాటర్ తెచ్చిండు, కానీ ఒక దినం తప్పించి ఒక దినం వస్తుంది అన్నారు. ఇప్పుడు రావట్లేదు మాకు. మళ్ళీ అదే 15 రోజులకు 10 రోజులకు అట్లా వస్తుంది. మాకు నీళ్ళ గురించి పనులు ఇడ్చుకొని 500 కూలీలు ఇడ్చుకొని ఇంట్లో ఉండవలసి వస్తుంది. ఒక్కరు కాకుండా ఒకరు. మాకు నీళ్ళ ప్రాబ్లం చాలా ఉంది. మళ్ళీ ఏంటంటే ఎవరైనా కానీ వచ్చి మాకేంటి ఓట్లు అంటారు, వాళ్ళు వేయించుకుంటారు. మళ్ళీ వాళ్ళ సేఫ్టీ వాళ్ళు చూసుకుంటారు. మాకేంట్లో ఎవరు మాకు ఇది చెయ్యరు. మాకేరి మేము ఇల్లు కట్టిస్తాం అంటారు. ఎవరైనా అంటారు, కానీ మేము వాళ్ళ ఆశపడి మేము వేస్తాము. వాళ్ళు వచ్చి మీ లెక్క ఎంతో మంది మాకు ఇట్లా చేసిపోయినరు. ఇప్పటి వరకు మాకు ఇండ్లు కట్టిస్తలేరు. 5 నిమిషాల గురించి మేము మాట్లాడతాము, వాళ్ళు వెళ్ళిపోతారు. మాకు ఇండ్లు ఏం కట్టిస్తలేరు. మా పిల్లలు అవుతారు కూడా. మాకు వాటర్కి చాలా కష్టం. 5 నిమిషాలే వాటర్. పిల్లలకు బీమార్లు పడుతున్నారు. ఆ పాపకైతే పెద్ద ఆపరేషన్ అయింది. ఆపరేషన్ అయినా కింద నుంచి నీళ్ళు మోసుకున్నాలి. ఎంత ఇబ్బందితో ఉసుకులు మానుకుంటున్నాము, అంత చేస్తున్నాం, కానీ ఉసుకులో కూడా సాయం చేయడం లేదు. ఇంత ఆపరేషన్లు అవుతున్నాయి, పిల్లలకు ఇంత బీమార్లో పడ్డారు కదా, ఏదైనా సాయం చేద్దామని కూడా ఎవరికి దయలేదు సార్. ఇక్కడ ఎవరికి మాత్రం దయలేదు. ఎంత పెద్ద ఆపరేషన్ అయింది ఆ పాపకు, కానీ ఏమి ఇంత సాయం చేసిన లేరు ఎవరు ఇక్కడ. మాకు అక్కడ హాస్పిటల్ నుంచే ఏమన్నా సాయం చేసి అక్కడ నుంచి వాళ్ళు చేసి పెట్టిండ్రు, కానీ ఇక్కడ మాత్రం ఎవరు ఏం సాయం చేయరు.
మొత్తం మీద అధికారుల అలసత్వం, నాయకుల నిర్లక్ష్యం వెరసి ఈ భోజగుట్ట ప్రాంతంలో దుర్భరమైన జీవితాన్ని గడుపుతున్నారు. స్థానికంగా ఉన్నటువంటి ఎంఐఎం పార్టీ ఎమ్మెల్యే జాఫర్ అహ్మద్ ఎప్పుడు ఇక్కడికి రాలేదంటున్నారు. ఖచ్చితంగా అధికార పార్టీకి సంబంధించినటువంటి నాయకులు, ఇక్కడ ఉన్నటువంటి లీడర్లైనా సరే ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొచ్చి ఈ ప్రాంతం యొక్క ప్రజల సమస్యలను పరిష్కరించాలని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు కోరుతున్నారు. ఇది ఇవాల్టి జనపదం. వచ్చే వారం మరో ప్రాంతంలో జనపదంతో కలుస్తాము.